రాజ్ అసలు బ్యాక్ పెయిన్‌కి ఎంఆర్ఐ అవసరం అంటారా? చంద్ర, అసలు సయాటికా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏమైనా ఉందంటే అది ఎంఆర్ఐ తీసుకోకుండా, అసలు నొప్పి ఎందుకు వస్తో కూడా తెలుసుకోకుండా కనపడిన ట్రీట్మెంట్ అల్లా తీసుకుంటూ ఉంటారు. అసలు నొప్పి ఎందుకు వస్తో తెలియకపోతే బాంబులు అమ్మేవాడు పెయిన్ రిలీఫ్ బాంబులు అమ్ముతాడు, మసాజ్లు అమ్మేవాడు మసాజ్లు అమ్ముతాడు. పోయిదే ఉంది ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చే 10 సెషన్స్ చేపిస్తారు. ఇక హోమియోపతి, అల్లోపతి, యాక్యుపంక్చర్, యాక్యుప్రెషర్, గాబా పిన్లు, పెగాబలిన్లు. అసలు జ్యోతిష్కుడు కూడా గ్రహాల ప్రకారం మీకు ఎందుకు నడు నొప్పి వస్తే చెప్తాడు, కానీ ఇగ్నోరెన్స్తో వీళ్ళందరూ స్పైన్తో చల్లగాటు వాడుతున్నారండి. అదే ఒక ఎంఆర్ఐ తీసుకుంటే అసలు నొప్పి ఎందుకు వస్తుంది, వెన్నుపూసలో డిస్కులు బల్జయ్యాయా, అసలు ఏమవుతుందో ఖచ్చితంగా తెలిస్తే ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. అండ్ ఎంఆర్ఐకి ఎమోషన్స్ ఉండవు. మీరెల్లా నేనెలా టక్కని కొట్టి ఎంఆర్ఐ ఫిల్మ్ ఇచ్చేస్తుంది. అండ్ రేడియాలజిస్ట్ కేవలం 45 మినిట్స్లో అసలు ప్రాబ్లం ఏంటి, ఎంత సివియర్గా ఉంది, ఏం డిస్కులు బల్జేది క్లియర్గా చెప్తాడు. అసలు ప్రాబ్లం అనుకోకుండా సొల్యూషన్స్ అప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి.